మా మేడం ఎంత మంచిదంటే, మేడం ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి అని అడగగానే ఎందుకు అని అడిగింది. ఫస్ట్ వర్షం పడుతుంది మేడం ఈ రోజు మా బాల్కన్ లో బయట ల్యాప్టాప్ పెట్టొచ్చాను, అది వర్షంకి నానిపోతుంది అని చెప్పాను. వెంటనే తను కారు తీసుకెళ్తావా, మరి తీసుకెళ్తే తీసుకెళ్ళు అని నో ప్రాబ్లం అని చెప్పింది. నేను ఇంకా అయ్యో వద్దమ్మా అని చెప్పి నేను మెట్రోకి వెళ్తానని చెప్పాను. ఎందుకంటే తను కారు తీసుకెళ్ళమందంటే రేపు ప్రొద్దున్నే రమ్మంటుంది, మళ్ళీ అంత ప్రొద్దున లేచి రావడం మన వల్ల కాదు, దానికని చెప్పి నేను మెట్రోకి వెళ్తున్నాను. నైట్ బాల్కన్ లో సినిమా చూసి బాల్కన్ లో పెట్టేసిన ల్యాప్టాప్ వర్షం అయితే పడి వెళ్ళింది. మరి ల్యాప్టాప్ నానిందో ఏమిందో తెలియదు. నాకైతే చాలా భయం అయితే వేస్తుంది. దాంట్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. నాకైతే టెన్షన్ ఉంది. ఇంకో పక్క సంతోషంగా ఉంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో వర్షం పడితే చాలా సంతోషపడతారు ప్రతి ఒక్కరు. గల్ఫ్ కంట్రీలు అంటేనే ఎండలు బాగుంటాయి. ఇలా సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో వర్షం పడితే చాలా చల్లగా అయితే ఉంటుంది వాతావరణం. మన ఇంటి వాతావరణం, మన ఇల్లు అయితే గుర్తు వస్తుంది. ఇంకా నేనైతే మెట్రో తీసుకొని మేముండే లొకేషన్ కి అయితే చేరుకున్నాము. వెళ్తున్నాం, రూమ్ లో కూరగాయలు లేవని తెలిసింది. ఇంకా మార్కెట్ కి వెళ్ళి క్యాప్సికమ్ కొన్ని బీన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బీన్స్ తీసుకుని రూమ్ కి అయితే వచ్చేసాను. లైట్ ఆన్ చేసేసి బాల్కనీకి రాగానే ల్యాప్టాప్ అయితే కార్నర్ లో ఉంది చూడండి. ఇక్కడ చూస్తే నానినట్టయితే లేదు వర్షానికి. ఇంకా దీన్ని చూడగానే నా మనసు అయితే కుదుట పడింది. నేను పైన ఏం లేదనుకున్నాను, కానీ స్లాబ్ లాగా ఉంది పైన. ఇదైతే వర్షం నుంచి కాపాడింది. నాకైతే చాలా భయం వేసింది. ఆ దేవుడు ఉన్నాడు నాతో, నాకు తెలిసింది ఈ రోజు. ఇంకా ఇది మా బాల్కనీ మొత్తం చెత్తగా ఉంది. దీంట్లో రీసెంట్ గా వచ్చాము. అసలు వచ్చేసి రూమ్ ఉంది. ఇంకా నేనైతే రేపు పొద్దున మేకల సంతకెళ్తున్నాను. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో మేకలు గొర్రెలు ఎలా ఉంటాయి చూడండి. చాలా చక్కగా చేస్తాను వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, వీడియో అయితే మిస్ కావద్దు. మీకు ఇంకా కొత్త వీడియోస్ అయితే చూపిస్తాను. నన్నైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, ఉంటాను.